2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర హోంశాఖ. అందులో భాగంగానే మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ కొనసాగిస్తోంది. బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో తాజాగా జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో హతమయ్యారు. మన సైనికులు నక్సల్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ దిశలో పెద్ద ఎత్తున విజయాన్ని సాధించారని కొనియాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఒకే రోజు బీజాపూర్, కాంకేర్ జిల్లాలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ జవాను కూడా అమరుడయ్యారు. బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గంగులూరు పరిధి అండ్రి అడవుల్లో నక్సల్స్ నక్కినట్లు నిఘా సమాచారం అందడంతో జిల్లాల నుంచి సంయుక్త బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భారీ ఎదురు కాల్పులు జరగగా ఈ కాల్పుల్లో 20 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల కాల్పుల్లో మరణించిన మావోయిస్టు మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే సమయంలో కాంకేర్ జిల్లాలోనూ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇక్కడ డిఆర్జీ, బీఎస్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, కాంకేర్ జిల్లాలోనూ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే మార్చి 31 వరకు నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మన సైనికులు నక్సల్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని కొనియాడారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్లలో మన భద్రతా దళాలు నిర్వహించిన 2 వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు చనిపోయారని అమిత్ షా తెలిపారు. మోదీ ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన వైఖరితో ముందుకు సాగుతోందని, లొంగిపోవడం కోసం అవకాశం కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోలేని మావోయిస్టుల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారబోతోందని స్పష్టం చేశారు. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని, 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మావోయిస్టుల ఉద్యమాన్ని వీలైనంత త్వరగా అణిచివేసే దిశగా భద్రతా బలగాలు పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కోబ్రా, సిఆర్పీఎఫ్ వంటి భద్రతా బలగాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. లొంగిపోయిన మాజీ నక్సలైట్లకు శిక్షణనిచ్చి మావోయిస్టులపైకి ప్రయోగించడం భద్రతా బలగాలు చేపట్టే ఆపరేషన్లు సక్సెస్ అవ్వడంలో కీలకమవుతోంది. దండకారణ్యంలో అణువణువు తెలిసిన మాజీ నక్సలైట్లను ముందు పెట్టి భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. దీంతో మావోయిస్టుల ఉనికి గుర్తించి వాటిని మట్టుబెట్టడం భద్రతా బలగాలకు సులువుగా సాధ్యమవుతోంది. భారీ సంఖ్యలో భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టి వారిని ఎటువైపు తప్పించుకోకుండా అన్ని దారులు మూసివేసి వారిని ఏరివేసే ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో భద్రతా బలగాల కాల్పులో అనేక మంది మావోయిస్టులు హతమయ్యారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని, త్వరలోనే పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లలో కీలక మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ఓవైపు మావోయిస్టులను ఏరివేసే చర్యలు కొనసాగుతుండగానే మరోవైపు పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు సిఆర్పీఎఫ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇటీవలి కాలంలో భద్రతా బలగాలు మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో విజయాలు సాధిస్తున్నాయి. భద్రతా బలగాలు చేపట్టి ప్రత్యేక ఆపరేషన్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో హతమవుతున్నారు. ఇదే దూకుడును కొనసాగిస్తే కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు మావోయిస్టులను 2026 మార్చి నాటికి పూర్తిగా నిర్మూలించడం కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించే దిశగా భద్రతా బలగాలు ఆపరేషన్లను కొనసాగిస్తున్నాయి.